హాయ్ మ్యామ్. హలో. డయాబెటిస్ ఉన్నవాళ్ళు పంచదారకు బదులుగా బెల్లం, తేనె వాడొచ్చా? పంచదార, బెల్లం, తేనె ఈ 3 క్యాలరీస్ వైస్‌గా సేమే. కానీ మనకి బెల్లంలో, తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అవి మనకి పంచదారలో ఉండవు. ఈ 3 గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఈక్వల్‌గా స్పైక్ చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు బెల్లం, తేనె, పంచదార ఈ 3 అవాయిడ్ చేసుకోవచ్చు. మరి స్వీట్‌నెస్ కోసం అయితే స్టీవియా యూజ్ చేయొచ్చు. మాంక్ ఫ్రూట్ లాంటివి కూడా మోడరేషన్‌లో యూజ్ చేయొచ్చు. హెచ్‌బీఏవన్సీ అంటే ఏమిటి? అది ఏం హ్మ్. సూచిస్తుంది? హెచ్‌బీఏవన్సీ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని అర్థం. అంటే గత 3 నెలలుగా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని తెలియజేసే టెస్టే ఈ హెచ్‌బీఏవన్సీ ఆర్ ఏవన్సీ టెస్ట్ అని అంటాం. దీని నార్మల్ రేంజ్ 5.7. 5.7 నుంచి 6.4 మధ్యలో ఉన్నట్టయితే ప్రీ డయాబెటిస్ రేంజ్‌లో ఉన్నట్టు. 6.5 కన్నా ఎక్కువ ఉంటే డయాబెటిస్ అని అర్థం. స్వీట్స్ తినకపోయినా డయాబెటిస్ వస్తుందా? వెరీ గుడ్ క్వెషన్. చాలా మందిలో ఉండే కామన్ అపోహ ఏంటంటే నేను స్వీట్స్ తినను, కానీ నాకు షుగర్ ఉంది అనుకుంటారు. కేవలం స్వీట్స్ తినడం వల్లే షుగర్ వస్తుందని మనం చెప్పలేం. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న డైట్ తీసుకొని సెడెంటరీ లైఫ్ లీడ్ చేయడం వల్ల అండ్ కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కారణంగా కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలుంటాయి. నెక్స్ట్. డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోకూడదు? షుగర్ ఉన్నవాళ్ళు బాగా తియ్యగా ఉండే పండ్లు అవాయిడ్ చేయాలి. అంటే జాక్ ఫ్రూట్, పనస పండు, బ్లాక్ గ్రేప్స్, సపోటా, సీతాఫలం, మ్యాంగో, బనానా ఇవి అవాయిడ్ చేయాలి. మిగిలిన ఫ్రూట్స్ మోడరేషన్‌లో తీసుకోవచ్చు. థాంక్ యూ మ్యామ్. యూ ఆర్ వెల్కమ్.